దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానము రోమిలికి రాసిన పత్రిక 1:8 వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నలకపోయిరు కనుక చేయరాని కార్యములు చేటుకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించను. చూడండి, సమాజంలో లోకంలో మనం చూస్తూ ఉంటాం కొందరిని. వారు ఎంతో దుర్నీతితో నింపబడి జీవిస్తూ ఉంటారు. ఎంతో అసహ్యమైన కార్యములు చేస్తూ, దుష్ట కార్యములు చేస్తూ చెడిపోయిన వారిగా, పడిపోయిన వారిగా ఉంటారు. భ్రష్టులుగా జీవిస్తూ ఉంటారు. అలాంటి వారిని చూసినప్పుడు వీరెందుకు ఇలా జీవిస్తున్నారు, వీరెందుకు అలా చేశారు, అలా చేయకుండా ఉంటే బాగుండు కదా అని చెప్పి మనము ఆశ్చర్యపోతూ మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, వారు చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు ఎందుకు అలాగ వదిలిపెట్టేశారు అంటే, వారి హృదయములో దేవుని భయము, దేవునికి చోటు లేదు కనుక వారిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేశారు. కాబట్టి వారు ఎంతో దేవుని భయం ఎంత మాత్రము లేకుండా, మరి మనుష్యులకు కూడా భయపడకుండా దుష్ట కార్యములను చేసేవారిగా ఉంటారు. అయితే అలాంటి వారు సమాజంలో ఎందరో ఉంటున్నారు. అలాంటి వారు నశించిపోకుండా ఉండే నిమిత్తము వారి కొరకు మనము వారిని రక్షించమని ప్రార్థించేవారిగా ఉండాలి. వారు తెలియకో తెలుసో చేసినటువంటి ప్రతి ఒక్క అదృష్ట, చెడిపోయిన, నీచమైన, అసహ్యమైనటువంటి ఆ కార్యములను బట్టి వారిని శిక్షించకుండా వారిని రక్షించమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి వారిని క్షమిస్తారు. వారిని ఆ దుష్ట బంధకాల నుంచి బయటికి తీసుకువస్తాడు. ఒక ఆత్మ కూడా నశించిపోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు కనుక మరి పాపులందరినీ రక్షించుట కొరకే ఈ లోకములోనికి ఆయన వచ్చున్నారు. ఆయన యొక్క ప్రేమ గొప్పది. ఆయన యొక్క ప్రేమను బట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించాలనుకుంటూ ఉన్నారు. అందుకే ప్రభు మనకి తన వాక్యం ద్వారా తెలియచేశారు, మనుషులందరూ కూడా సుఖముగా క్షేమంగా బ్రతుకు నిమిత్తం అందరి కొరకు ప్రార్థన చేయవారిగా ఉండాలని ప్రభు తెలియజేశారు. మరి లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ఎంతో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మన క్రైస్తవ లోకంలో ప్రతిరోజు కూడా నశించిపోతున్నటువంటి ఆత్మల నిమిత్తం భారం కలిగి మీరు ఇంకనూ కూడా ప్రార్థన చేయాలని మనకి దేవుడు తెలియచేస్తూనే ఉంటున్నారు. కనుక మీరు ఇంకా ప్రార్థన చేయలేకపోతున్నారేమో ఇలాంటి మరి వారి కొరకు ఇప్పుడైనా మీరు ప్రార్థన చేయండి. మరి వారిని దేవుడు క్షమించులాగున, వారు రక్షించులాగున, వారిని దేవుడు ఎంతో మంచిగా మరలా తీర్చిదిద్దులాగున ప్రార్థన చేయండి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారి పిల్లల్ని పోషించండి. ఇదిగో తండ్రి, ఎటువంటి దుష్ట కార్యములలో వారు పడిపోయి జీవిస్తున్నారు, వారిని యేసు నామములో విడిపించి రక్షించండి, కాపాడండి. వారికి నెమ్మది, సమాధానం దయచేయండి. వారి వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు, ఎగ్జామ్స్, ఆరోగ్యంలో ప్రతి ఒక్కటి కుటుంబంలో అవసరతలన్నీ మీరు తీర్చమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీ బిడ్డలకు వ్యతిరేకమైనటువంటి ప్రతి ఒక్క దుష్టుని తలను యేసు నామములో చితక కొడుతున్నాం తండ్రి. మీరే తోడయుండి నడిపించి సహాయం చేయమని సమస్తానికి అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా వారికి తోడుగా నీడగా ఉండండి. రోగులను ముట్టి స్వస్థపరచండి. అపవిత్రాత్మలతో పీడించబడుతున్న వారికి యేసు నామములో ఇప్పుడే విడుదల దయచేయమని, ఎవరు వేటి కొరకైతే నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, విజ్ఞాపన చేస్తున్నారో, మరి ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయమని యేసు నామములో ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.